హాయ్ అండి. నేను మీ ముందుకి మరొక కొత్త వంటతో వచ్చేసాను. మా నెల్లూరు జిల్లా స్పెషల్ వడల పులుసు. చాలా కమ్మగా ఉండే ఈ వడల పులుసుని మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలంటే మరి వంట మొదలు పెట్టేద్దామా? ముందుగా శనగపప్పుని 4-5 గంటల పాటు నాననివ్వాలి. నానిన పప్పుని శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్లో తీసుకొని చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసి బరకగా మిక్సీ పట్టాలి. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి. కారణం ఈ గారెల్ని మనం కూరలోకి వాడతాం కనుక. ఇక ఇలా కోర్సుగా మిక్సీ పట్టిన తరువాత 2 చిన్న ఉల్లిపాయలు, ఒక ఎండుమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, 2 రెబ్బలు కరివేపాకు ఇవన్నీ తీసుకొని సన్నగా తరగాలి. ఇందులో మీరు పచ్చిమిర్చి సన్నగా తరిగి అలానే జీలకర్ర ఇవి కూడా వేసుకోవచ్చు. నేను వీటిని స్కిప్ చేస్తున్నాను. సో మిగిలిన తరిగి పెట్టుకున్న అన్నింటినీ కలిపి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో వేసి చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ వంట అయితే అవుతోంది కానీ ఈరోజు వంటతో పాటు ఒక మంచి ఫ్యామిలీ ముచ్చట మాట్లాడుకుందాం. అదేనండి భార్యాభర్తల కాపురం. నెవర్ ఎండింగ్ స్టోరీ కదా, అందుకే మాట్లాడుకుందాం. అసలు సంసారం అంటేనే ఈ వంట లాంటిదంటాను. ఏమంటారు మీరు? యాక్సెప్ట్ చేస్తారా? అప్పుడప్పుడు ఉప్పు ఎక్కువ అవుతుంది, కొన్నిసార్లు కారం ఘాటు పుట్టుకొస్తుంది. కానీ అన్నీ కరెక్ట్గా కుదిరినప్పుడు వచ్చే కూర రుచి వేరు కదా. కాపురం కూడా అలాంటిదే. తిరిగి వంటలోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత నూనె వేసుకొని మనం కలుపుకున్న మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని చిన్న వడలుగా చేసుకొని నూనెలో వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని మనం చేసుకోవాలి. కారణం పైన మాడినట్టయి లోపల ఉడకకుండా ఉండిపోతుందన్నమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇక మళ్ళీ మన ముచ్చట్లోకి వెళ్ళిపోదామా? ఈ రోజుల్లో చాలామంది చిన్న చిన్న విషయాలకి గొడవలు పడిపోతుంటారు. కానీ నాకైతే ఒకటి అనిపిస్తుందండి, మగుడు పిల్లల మధ్య గొడవలు రావడం కామనే. కానీ ఆ గొడవ ఎంతసేపు ఉండాలంటారు? వంటగదిలో పొయ్యి మీద పాలు పొంగేంతసేపు అయితే చాలు కదా. పాలు పొంగాక స్టవ్ కట్టేస్తాం కదా. అలాగే కోపం రాగానే కాసేపు ఒకరు తగ్గితే గొడవ అక్కడితో క్లోజ్. పెద్దవాళ్ళు ఒక సామెత అంటారు, భార్యాభర్తల గొడవలు చద్దన్నం లాంటివి అని. పొద్దున్నే లేచేసరికి అవే చల్లారిపోతాయని. ఒకరు గరం మసాలాలా ఫుల్ కోపంగా ఉన్నప్పుడు ఇంకొకరు పెరుగు పచ్చళ్ళ చల్లగా మారిపోవాలి. ఇద్దరు గరం మసాలాలైతే ఇల్లు క్షుద్ర పూజలు జరిగినట్టు అయిపోతుంది. నిజమే కదా. ఇంకొక బ్యూటిఫుల్ సీక్రెట్ ఏంటంటే భర్త మూడు బాలేనప్పుడు భార్య చేసే మంచి వంట, భార్య అలసిపోయినప్పుడు భర్త అందించే ఒక కప్పు కాఫీ. ఈ రెండింటికి ఉన్న పవర్ ఏ కౌన్సిలింగ్కి ఉండదండి బాబు. యాక్సెప్ట్ చేస్తారా? కరెక్టే కదా. బంగారు వర్ణంలోకి మారిన వడల్ని చక్కగా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక వంటలోకి వెళ్ళిపోదామా? చిన్న కప్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. దాంతోపాటుగా 2 ఉల్లిపాయలు, కాస్తంత కరివేపాకు, 4 టమోటాలు తీసుకొని అవి కూడా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక స్టవ్ మీద కడాయి పెట్టి కావలసినంత నూనె వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, కాస్తంత మితంగా వేసుకుంటే చాలు. నూనె కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపట్లాడనివ్వాలి. ఆ తర్వాత ముందుగా మనం సన్నగా ముక్కలు చేసుకున్న ఆనియన్స్తో పాటు కరివేపాకు కూడా వేసి చక్కగా వేపుకోవాలి. ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించుకోవాలి. వేగిన తరువాత ముందుగా మనం తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోకి సరిపడినంత పసుపు, కారం, అలానే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి టమోటాలు మగ్గనివ్వాలి. ఈలోపు ముచ్చట్లాడుకుందాం. కాపురంలో పెద్ద పెద్ద గిఫ్ట్లు, విదేశీ ప్రయాణాలు ఆనందాన్ని ఇస్తాయో లేదో తెలియదు కానీ ఇవాళ కూర చాలా బాగుంది అని భర్త మెచ్చుకుంటే భార్య మొహంలో వచ్చే నవ్వు, నువ్వు రెస్ట్ తీసుకో ఇవాళ నేను చూసుకుంటా అని మరో మాట అంటే కలిగే హ్యాపీనెస్, ఇవే అసలైన సంసార సుఖాలు. టమాటాలు బాగా మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండుని కాస్తంత గుజ్జులా చేసుకొని వేసుకోవాలి.
ఆ తర్వాత అది పచ్చి వాసన పోయేంత వరకు అంటే అర నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఇదంతా హై ఫ్లేమ్లో జరగాలి. పచ్చివాసన పోయిన తరువాత కాస్తంత నూనె పైకి తేలిన తరువాత పులుసుకు సరిపడా నీళ్లు అంటే మీకు తగినట్టుగా ఎంత వేసుకోవాలనిపిస్తే అంత వేసుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. మన పులుసు మరిగేలోపు ఆఖరి ముచ్చట్లలోకి వెళ్ళిపోదాం. ఏదేమైనా ఇద్దరు వేరువేరు వ్యక్తులు ఒకే తాటిపై నడవడం అంటే మామూలు విషయం కాదు. కాస్త సర్దుబాటు, కొంచెం ప్రేమ ఉంటే చాలు. ఏ కాపురమైనా నందనవనమే. ఇంతకీ మీ ఇంట్లో గొడవ వస్తే ఫస్ట్ ఎవరు తగ్గుతారు? మీరా, మీ పార్ట్నరా? నిజాయితీగా కింద కమెంట్స్లో చెప్పేయండి. ఇక ఇప్పుడు పులుసు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా చేసుకున్న వడలు అందులో వేసి 2 నిమిషాలు ఉడికించుకొని తీసేస్తే నోరూరించే వడల పులుసు రెడీ. మన ముచ్చట్లతో పాటు ఈరోజు నేను చేసిన వంట నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్ బాయ్.